హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యమాకల. ఈరోజు మన వీడియోలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెట్ బ్యాంకింగ్ ద్వారా 5 లక్షలు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయొచ్చో చూపిస్తాను మీకు. ప్రాక్టికల్గా నేను 5 lakhs ట్రాన్స్ఫర్ చేసి మీకు చూపిస్తాను. అలాగే ఎవరికైతే నెట్ బ్యాంకింగ్ లేదో వాళ్ళకి ఏటీఎం కార్డు ఉంటే కనుక మీరు ఈజీగానే రిజిస్టర్ అవ్వచ్చు. అది ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలన్నది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూడండి. ఆల్రెడీ మనం ఇక్కడ యూనియన్ బ్యాంక్ సైట్కి వెళ్ళాం. అలాగే యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసాం. ఇక్కడ మనకి డిస్ప్లే అయిన క్వశ్చన్కి వెరిఫికేషన్ దగ్గర ఆన్సర్ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. తర్వాత మీరు ఇక్కడ పైన చూపించిన విధంగా క్లిక్ చేస్తే తర్వాత ఇందులో మీరు ట్రాన్సాక్షన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ట్రాన్సాక్షన్స్లో కింద మీకు ఉంటుంది ఏమనంటే యాడ్ అదర్ బ్యాంక్ బెనిఫిషియరీ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి అదర్ బ్యాంక్ అంటే వేరే వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. అంటే వాళ్ళ పేరు యాడ్ చేయాలి ఫస్ట్. తర్వాత నిక్ నేమ్ అంటే అది మీకు నచ్చిన విధంగా మీరు నిక్ నేమ్ ఇవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే గుర్తుంచుకోవాలి మీరు ఖచ్చితంగా మీ నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి కానీ అలాగే పాస్వర్డ్ కానీ అంటే లాగిన్ పాస్వర్డ్ అలాగే ట్రాన్సాక్షన్ పాస్వర్డ్స్ కానీ అలాగే మీ మొబైల్కి వచ్చిన ఓటీపీ కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా షేర్ చేయకండి. అలాగే నేను నేమ్ టైప్ చేశాను, నిక్ నేమ్ టైప్ చేశాను. నిక్ నేమ్ అనే ఇష్టం, అది నేమ్ కూడా హ్యాష్ టైప్ చేయాల్సిన లేదు. మీకు నచ్చిన విధంగా మీరు టైప్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చెక్ బాక్స్లో క్లిక్ చేసి ఆల్రెడీ 5 lakhs లిమిట్ ఇచ్చాను. ఇక్కడ మీరు ఎవరికైతే అమౌంట్ పంపాలనుకుంటున్నారో ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్లో వాళ్ళ అకౌంట్ నెంబరు టైప్ చేయాలి. మరలా కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ దగ్గర మరలా వాళ్ళ అకౌంట్ నెంబర్ టైప్ చేసి కింద అకౌంట్ టైప్ దగ్గర మీరు పంపబోయే అకౌంట్ ఏ టైప్ అయితే ఆ టైప్ సెలెక్ట్ చేసుకోండి. జనరల్గా అందరికీ సేవింగ్స్ ఉంటాయి కాబట్టి సేవింగ్స్ సెలెక్ట్ చేసుకోండి, లేదా లోన్ అయితే లోన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇందులో మీరు ఐఎఫ్ఎస్సి కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళది ఎంటర్ చేసి ఇక్కడ లుక్అప్ క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఐఎఫ్ఎస్సి కూడా సంబంధించిన బ్రాంచ్ ఈ విధంగా వస్తుంది మీకు. ఇక్కడ సెలెక్ట్ అని ఉంటుంది. పక్క స్క్రోల్ చేస్తే అక్కడ సెలెక్ట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆ బ్రాంచ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా వస్తాయి. తర్వాత కింద మీరు అడ్రస్ లైన్ 1 దగ్గర ఆ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే డైరెక్ట్గా వాళ్ళ ఊరి పేరు ఇవ్వండి సరిపోతుంది. వాళ్ళ బ్రాంచ్ ఏ ఊరిలో ఉందో ఆ ఊరి పేరు ఇచ్చినా పర్లేదు, లేదా వాళ్ళు ఏ ఊరిలో ఉన్నారో ఆ ఊరి పేరు ఇచ్చినా పర్లేదు. నెట్ బ్యాంకింగ్లో 5 lakhs అనేది మీకు డిఫాల్ట్ లిమిట్. మీరు కావాలంటే మీ అవసరాలకు తగ్గట్టు మీరు బ్రాంచ్లో నెట్ బ్యాంకింగ్ ఎన్హాన్స్మెంట్ ఫామ్ ఉంటుంది, అది ఇచ్చి మీరు లిమిట్ పెంచుకోవచ్చు. తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు రిమార్క్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రిమార్క్స్ అంటే మీరు ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కదా వాళ్ళకి టీఆర్ఎన్ ఎంటర్ చేసుకోండి. అది కింద ఇక్కడ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అంటే మీరు అమౌంట్ పంపే టైంలో ఇది యూజ్ అవుతుంది, అది ఎంటర్ చేసి కింద మీరు మీ మొబైల్కి వచ్చిన 1 time పాస్వర్డ్ వస్తుంది మీకు, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు ఇక్కడ కన్ఫర్మ్ డీటెయిల్స్ అని ఉంటుంది. అది క్లిక్ చేయగానే మీకు వాళ్ళ డీటెయిల్స్ యాడ్ అవుతాయి ఫస్ట్. ఇంకోటి పైన మీకు మెసేజ్ వస్తుంది ఈ విధంగా ఏమనంటే వాళ్ళ డీటెయిల్స్ యాడ్ అయిన తర్వాత ఫస్ట్ 4 hours వరకు మీరు 10,000 మాత్రమే పంపించగలరు. అలాగే 4 hours దాటితే మీరు 2 lakhs వరకు వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అలాగే 24 hours దాటితే కనుక 5 lakhs వరకు మీరు ఆ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఆల్రెడీ ఆ అకౌంట్ యాడ్ అయిపోయింది. డైరెక్ట్గా మీరు మరలా ఇక్కడ ట్రాన్సాక్షన్ క్లిక్ చేసి డైరెక్ట్గా ఫండ్ ట్రాన్స్ఫర్ టు అదర్ బ్యాంక్ అకౌంట్ క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. నేను ఆల్రెడీ మీకు 5 lakhs ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి చూపిస్తున్నాను కాబట్టి ఇదివరకు యాడ్ అయిన అకౌంట్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి మీకు చూపిస్తున్నాను. పే ఫ్రమ్ అకౌంట్ పక్కన బాక్స్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి మన బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీరు ఎవరికైతే అమౌంట్ పంపాలనుకుంటున్నారో ఆల్రెడీ వాళ్ళ అకౌంట్ యాడ్ చేశారు కాబట్టి పర్సనల్ పేయీ దగ్గర పక్కన బాక్స్లో క్లిక్ చేయగానే వాళ్ళ అకౌంట్ నెంబర్ అందులో చూపిస్తుంది. ముందు మీరు నిక్ నేమ్ పెట్టారు కదా ఆ అకౌంట్కి, ఆ నిక్ నేమ్ చూపిస్తుంది. ఇక్కడ మీరు ఇదివరకు యాడ్ చేసిన అకౌంట్స్ అన్నీ కూడా పర్సనల్ పేయీ బాక్స్ పక్కన క్లిక్ చేయగానే అన్ని అకౌంట్స్ చూపిస్తాయి. మీరు ఎవరికైతే అమౌంట్ పంపాలనుకుంటున్నారో ఆ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి నిక్ నేమ్ని. తర్వాత ఇక్కడ ట్రాన్సాక్షన్ టైపు నెఫ్ట్ సెలెక్ట్ చేసుకోండి మ్యాక్సిమం, ఎందుకంటే నెఫ్ట్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్. అలాగే 1/2 hour లోపలనే వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. మీ మొబైల్కి వచ్చిన ఓటీపీ మీరు ఎవరికి తెలియజేయాల్సిన అవసరం లేదు. నెఫ్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి మ్యాక్సిమం మీకు అర్జెంట్ లేకపోతే, ఎందుకంటే మన నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు నెఫ్ట్ ద్వారా అమౌంట్ పంపితే ఫ్రీ ఆఫ్ ఛార్జెస్ అంటే మీకు ఏ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పడవు.
ఒకవేళ మీరు ఆర్టీజీఎస్ చేస్తే ఇమీడియట్గా అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, కానీ మీకు 30 రూపీస్ కానీ 40 రూపీస్ కానీ మీకు ఛార్జెస్ పడతాయి మీకు. తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేయాలి. అలాగే మీ మొబైల్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కన్ఫర్మ్ పేమెంట్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. ఏమనంటే యువర్ పేమెంట్ విత్ రెఫరెన్స్ ఐడి అని వచ్చి ప్రాసెస్ సక్సెస్ఫుల్ అని ఉంటుంది. అంటే మీరు సక్సెస్ఫుల్గా 5 lakhs వేరే వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినట్టే. ఈ విధంగా నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి మీరు వేరే బ్యాంక్ అకౌంట్కి కూడా 5 lakhs ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇంకొకవేళ మీకు ఇంకా డౌట్స్ ఉంటే మీ డౌట్స్ని కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.